ఓం శ్రీ గురుభ్యో నమ. బ్రహ్మహత్యానేక పపాటకులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు. గురుతల్ప కల్మషక్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు. తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. మధుపాన కిల్బిష మదన గశమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల నలరు బ్రహ్మాది సురులకు నందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులంబ్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై తులిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేని మీద కాలుని యతన వితతి కానరు పూనరు దుఃఖ భావముల్. శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు. సనకాది ముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు. కృష్ణ పద ధ్యాన కేవలమృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు. కృష్ణ పద ధ్యాన కేవల అమృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు. బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పరుషోగ్రమూర్తులు భాగవతులు. భావతత్వార్థవేదులు భాగవతులు. బ్రహ్మవాదానువాదులు భాగవతులు. సిరులు తన రంగనెన్నడు చోటులేని పదవి నొప్పారు వారు భాగవతులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులం. నీ పేరంబని సేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవకై చిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ని రేజపత్రేక్షణ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పృథు చక్రవర్తి, మానవుడికి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఒక సూక్ష్మదేహం ఉంది. ఈ సూక్ష్మదేహాన్ని ఆవరించుకుని మాంసయుక్తమైనటువంటి పదార్థమయమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి స్థూల దేహం ఉంది. ఈ రెండింటినీ కలిపి ఉపాధి అని అంటారు. ఇటువంటి ఉపాధితో ఉండేటువంటి ఈ మానవుడికి లేకపోతే ఈ జీవికి బాహ్యంగా అద్భుతమైనటువంటి పృథక్ భావంతో ఉండేటువంటి కోట్లాది లక్షణాలు కలిగినటువంటి జీవరాశులు, తర్వాత లోకాలు, తర్వాత ఎంతో విధమైనటువంటి డైవర్సిటీ కలిగినటువంటి దృశ్యమాన జగత్ అంతా కూడా ఉంది. ఈ మానవుడు ఇందులో ఉన్నాడు. ఇలా ఉండేటువంటి మానవుడికి ఏమిటి జరుగుతుంది అంటే, ఈ వ్యక్తికి, ఈ శరీరం కలిగినటువంటి మానవుడికి ఇంద్రియాలు ఉండడం మూలంగా ఇంద్రియాలకి బాహ్యానికి వెళ్ళిపడేటువంటి లక్షణం ఉండడం మూలంగా దాని ఇంద్రియ వృత్తులు అంటారు. కాబట్టి నువ్వు చూడాలనుకున్నా, చూడకూడదనుకున్నా కళ్ళు విప్పి చూసావంటే నీ కళ్ళ ముందు అనేక రకాలైనటువంటి వస్తుజాలాలు కనిపిస్తూ ఉంటాయి. కనిపించిన వెంటనే అంతకు ముందుండేటువంటి నీ పూర్వ అనుభవం ప్రకారం నీకు ఒక ప్రిఫరెన్సెస్ బయలుదేరతాయి, ఒక ఆసక్తి బయలుదేరుతుంది. ఎప్పుడైతే నీకు ఆసక్తి బయలుదేరుతుందో, ఒక ప్రిఫరెన్స్ వస్తుందో, వెంటనే నీ కళ్ళు ఆ ప్రిఫరెన్షియల్ డిజైర్తో కూడుకున్నటువంటి విషయము అంటే ఆ పదార్థము, ఆ వ్యక్తి, ఆ వస్తువు,
దాని మీదకి వెళ్ళి పడుతుంది. పడిన వెంటనే అప్పుడు ఏం చేస్తుంది అంటే కర్మేంద్రియాలకి పని చెప్తుంది. కర్మేంద్రియాలకి పని చెప్పినప్పుడు గబగబ గబగబా బయలుదేరి ఆ వస్తువుని వెతుక్కుంటూ ఆ వస్తువు కావాలి అనేటువంటి ఒక విధానంతో అటు జ్ఞానేంద్రియాలు ఇటు కర్మేంద్రియాలని కంట్రోల్ చేసేటువంటి మనసు కమ్స్ ఇన్ టు యాక్షన్. ఇలా వచ్చేసేటప్పటికి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఓ పృథు చక్రవర్తి, మానవుడు బుద్ధి అనేటువంటిది వివేకము అనేటువంటి ఒక చెరువు లాంటిది, అది ఒక సరస్సు. అది అంటే ఆ బుద్ధిలో భగవంతుడు ఏం చేశాడంటే వివేకము, విశ్లేషణ, విచక్షణ, వినయము అనేటువంటి నీటితో నింపాడయ్యా ఈ బుద్ధి అనేటువంటి దాన్ని. ఎందుకంటే ఈ శరీరాన్ని తయారు చేసినటువంటిది భగవంతుడు కాబట్టి భగవంతుడు బుద్ధిలో మంచిదైనటువంటి వివేకాది లక్షణాలని, వివేక, వినయ, సద్ధర్మాలు, ఈ రకరకాలైనటువంటి వాటితో నింపాడు. ఇలా నింపినప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ ఇంద్రియాల వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తుంది, ధ్యాయతాం విషయ ఆకృష్టై ఇంద్రియై అక్షిప్తం. ఇలాగా ఇంద్రియాలకు విషయాలైనటువంటి సర్వజగత్తులో ఉండేటువంటి పదార్థాల మీద, వ్యక్తుల మీద, సంపదల మీద, రకరకాలైనటువంటి వాటి మీద ఆక్షిప్త లాగేస్తూ ఉంటాయి. అవన్నీను లాగేసేటప్పటికీ విషయ ఆకృష్టై, అటువంటి విషయాల మీద ఈ మనసు వెళ్ళి పడిపోతుంది. పడిపోయేటప్పటికీ వాటి చేత ఏం జరుగుతుంది అంటే బుద్ధిలో వివేకం ఉంది కదా, ఈ వివేకాన్ని ఇవన్నీ కూడా, ఈ విషయాసక్తులన్నీ కూడా, విషయాసక్తులు అనేటువంటివన్నీ కూడా వేళ్ళివి. ఈ వేళ్లలో నుంచి ఆ నీటిని, బుద్ధిలో ఉండేటువంటి వివేకం, విచక్షణ అనేటువంటి నీళ్లని ఈ విషయాసక్తులు అనేటువంటివి, ప్రిఫరెన్షియల్ డిజైర్స్ అనేటువంటివి, ఈ స్వార్థపూరితమైనటువంటి వేళ్ళివి, ఈ వేళ్ళు లాగేస్తాయి. దేన్ని లాగేస్తాయంటే హరతి హ్రదత్ చేతనాం, చేతనత్వం కలిగినటువంటి వివేక జ్ఞానాన్ని ఎలాగంటే హరతి హ్రదత్, ఈ బుద్ధి అనేటువంటి సరస్సు నుంచి ఇవి లాగేస్తాయి. అప్పుడు ఆ బుద్ధి అనేటువంటిది ఎండిపోతుందయ్యా. కాబట్టి ఎటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఎలాంటిది అంటే ఒక చెరువు పక్క, సరస్సు పక్కన ఒక గడ్డి మొక్క ఉందనుకో, ఆ గడ్డి మొక్కకు వేళ్ళు ఉంటాయి. ఈ వేళ్ళు ఏం చేస్తాయంటూ వెళ్ళి ఆ సరస్సులో ఉండేటువంటి నీటిని నెమ్మదిగా లాగేసుకుంటూ ఉన్నట్టుగా ఈ గడ్డి మొక్క లాంటి ఈ శరీరంలో ఈ కోరికలు అనేటువంటి వేళ్ళు, బుద్ధి అనేటువంటి సరస్సులో ఉండేటువంటి వివేక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, భగవంతుడి యొక్క స్మృతిని, భగవంతుడి యొక్క స్థితిని ఆకళింపు చేసుకుని స్థిర నిశ్చయం ఏర్పనుకునేటువంటి ఆ బుద్ధి అనేటువంటి సరస్సులో నీళ్ళన్నిటినీ కూడా ఇది హరించి వేసేసి ఆ బుద్ధిని డ్రైఅప్ చేసి పారేస్తాయి. కాబట్టి ఇటువంటిది ఉంది. అందువల్ల దీనంతటికీ కారణం ఏంటంటే ధ్యాయతాం విషయాకృష్టై ఇంద్రియై అక్షిప్తం. ఈ ఇంద్రియాలు వెళ్ళి లాగేయడం వల్ల అనేటువంటి దాన్ని చెప్పినప్పుడు, అంటే అప్పుడు దీనిని మనం ఏం చేసుకోవాలి అంటే మన బుద్ధిలో భగవంతుడికి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నాయి, భగవంతుడు పెట్టాడు. మనం రోజు పూజ చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, పారాయణలు చేస్తున్నాం, బుద్ధిలో భగవంతుడిని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, బాగానే ఉంది. ఆ నీటిని ఇంకా శుభ్రపరుచుకుంటూ, ఆ నీటిని ఇంకా బుద్ధిలో పెంచుకుంటూ, భగవత్ సరస్సుని పెంచుకుంటూ ఉండాల్సినటువంటిది పోయి ఈ గుడి నుంచి బయటికి రాగానే, పూజా గదిలో నుంచి బయటికి రాగానే ఇంకా అక్కడ వచ్చేటువంటి వస్తువుల్ని, అక్కడ వచ్చేటువంటి మనుషుల్ని, వాళ్ళు చేసేటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలని, వాళ్ళు చేసేటువంటి ఆకర్షణలోకి మనసులోంచి వేళ్ళు గబగబ వెళ్ళి ఈ బుద్ధిలో ఉండేటువంటి వివేకాన్ని లాగి పారేస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని సాధకుడు అనేటువంటి వాడు గ్రహించి జాగ్రత్తగా ఆ బాహ్యమైనటువంటి విషయాల మీదకు వెళ్ళేటువంటి ఇంద్రియాలనేటువంటి వృత్తుల యొక్క వేళ్లను కట్ చేసేస్తేనే కానీ ఈ బుద్ధిలో నుంచి వివేకాన్ని మనం కాపాడుకోలేము అనేటువంటి విషయాన్ని సాధకుడు గ్రహించాలి స్మా అని
సనత్కుమారుడు పృథు చక్రవర్తికి ఈ ప్రజలకి ఇది నేర్పాలయ్యా అన్నట్టుగా చెప్పాడయ్యా విదురా అని చెప్పిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది అంటే ఈ ఈ ఈ బుద్ధి అనేటువంటి సరస్సులో ఉండేటువంటి వివేక జ్ఞానం పోయిందనుకో, లాగేస్తూ ఉంటాయి. లాగేస్తూ పోయేటప్పటికీ ఏమిటి జరుగుతుందంటే భ్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం జ్ఞానభ్రంశస్మృతి క్షయే తద్రోధం కవయః ప్రాహురాత్మాపహ్నవాత్మనః అని చతుర్థ స్కందం 22వ అధ్యాయంలో 31వ శ్లోకంలో ఆయన ఈ బుద్ధి అనేటువంటి సరస్సులో నుంచి ఈ ఇంద్రియ ప్రవృత్తులు అనేటువంటి వేళ్ళు ఆ వివేకాన్ని లాగేసేసి దాన్ని డ్రై చేసేస్తూ ఉంటే ఏం జరుగుతుంది, వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఎ ట్యాంక్ డ్రైస్ అప్, ఏమైపోతుంది అనేటువంటి విషయాన్ని కాషనిస్తూ సనత్ కుమారుడు పృథు చక్రవర్తికి చెప్తున్నాడు. ఏమండి ఇక్కడ బాగానే చెప్పారు, ఓకే ఓకే మీ ఆర్గ్యుమెంటే నేను ఒప్పుకుంటాను. బుద్ధిలో ఉండేటువంటి వివేకాన్ని ఈ ఇంద్రియ విషయాలు అనేటువంటివి లాగేస్తున్నాయన్నారు కదా, మరి ఆ నీటిని లాగేస్తూ ఉండేటువంటిది ఏమిటి, ఆ వేళ్ళు లాగుతున్నటువంటి నీరే కదా, ఆ నీరు మీరు వివేకం అన్నారు కదా, మరి వివేకం అనేటువంటి నీళ్లు లాగేసేస్తే ఈ మనసు ఇంద్రియ ప్రవృత్తులు అనేటువంటివి లాగేస్తున్నాయి కదా, అది మంచిదే కదా, అది బుద్ధి, అందులో వివేకము అనేటువంటిది ఉంది కదా, చైతన్యం ఉంది కదా అంటావేమో. కానీ మనం ఇక్కడ జాగ్రత్త, ఈ వివేకాన్ని, మనకు ఉండేటువంటి వివేకాన్ని, మనకు ఉండేటువంటి వినయాన్ని, మనకు ఉండేటువంటి విజ్ఞానాన్ని, మనకు ఉండేటువంటి భగవంతుడి జ్ఞానం అనుకున్నాంగా, బుద్ధిలో భగవంతుడు పెట్టాడు సరస్సు అనుకున్నాంగా, ఈ ఇంద్రియ ప్రవృత్తులు అన్నీ లాగేస్తున్నాయి అంటే అది మంచినీరే కదండి, ఈ ఇంద్రియ ప్రవృత్తుల్లోకి ఇవన్నీ ప్రవహిస్తున్నాయి కదండి, అందువల్ల ఈ శరీరం బాగా పెరుగుతుంది కదా అంటే ఇక్కడ పొరపాటు ఎక్కడ పడుతున్నామంటే ఆ వివేకాన్ని, ఆ విచక్షణని, ఆ విజ్ఞానాన్ని, ఆ దైవ సంబంధమైనటువంటి స్మృతులని మనం దేనికి వాడుకుంటున్నాము అంటే వివేకం, విచక్షణ ఉందనుకోండి. విచక్షణ ఉండేటప్పటికి ఏమిటి మనకు ఉండేటువంటి విచక్షణ, ఇంద్రియాలు వెళ్ళి ఓ వస్తువు మీద పడ్డాయి, ఒక సపోజే ఓ 10 చీరల మీద పడ్డాయి అనుకోండి. పడేటప్పటికి ఏమవుతుంది, ఈ కన్ను, ఈ డిజైరు, ఈ స్మూత్నెస్లు, ఈ వాటిని ఎస్టిమేట్ చేసేటువంటి దాని మీద మన దృష్టి పెడినప్పుడు అప్పుడు నువ్వు బుద్ధిలో ఉండేటువంటి వివేకాన్ని, విచక్షణని ఎలా వాడుకుంటున్నావంటే ఈ చీర ఖరీదంతా, ఇది నేను కట్టుకుంటే బాగుంటానా, ఈ చీర ఎవరికైనా పెట్టొచ్చా, ఇది ఇలా చెయ్యొచ్చా, అలా చేయొచ్చా, దీని ఖరీదు ఎంత, విచక్షణ అంతా, బుద్ధిలో ఉండేటువంటి విచక్షణ అంతా దేనికోసం వాడబడుతోందండి ఇక్కడ, ఆ చీర క్వాలిటీస్ గురించి, ఆ బంగారం క్వాలిటీస్ గురించి, ఆ మనుషులతో మన తాపత్రయాల గురించి, ఆ మనుషులతో మనం పడుతూ అబ్బో ఈయన చాలా డబ్బు ఉన్నవాడు, ఈయన ముడ్డు చుట్టూ తిరగాలి, వాళ్ళకి ఒక పిల్లని కూడా ఎంత ముద్దుగా ఉన్నావు అని నీ బుద్ధిలో ఉండేటువంటి విచక్షణంతా బాహ్యమైనటువంటి ప్రపంచంలో వాళ్ళని చూసి ఆ విచక్షణని ఈ విధంగా వాడుకుంటున్నారు. ఇది జరుగుతోంది. అందువల్ల బుద్ధిలో ఉండేటువంటి విచక్షణ మంచిదే కదండి, అది వేళ్ళు తీసుకుంటే, ఇంద్రియ ప్రవృత్తులు తీసుకుంటే బాగుంటుంది కదా అండి అనేటువంటి పిచ్చి ఆర్గ్యుమెంట్లు మాత్రం చేయకూడదు. కాబట్టి విచక్షణ అనేటువంటిది ప్యూర్ వాటర్ అనుకోండి. ప్యూర్ వాటరు కుళ్ళ నీళ్ళల్లోకో లేకపోతే కుళ్ళు వేళ్లల్లోకో లేకపోతే మరొక దాంట్లోకి ప్రవచ్చినప్పుడు ఆ ప్యూర్ వాటర్ ఏమవుతుంది, కంటామినేట్ అయిపోతుంది. సో ఎవరి బుద్ధి, అందువల్ల ఏమిటి, ఏదో గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళిన తర్వాత మంచి బుద్ధితో వెళ్తాం, భగవంతుడి మీద విజ్ఞానంతో ఉంటుంది. అక్కడ ఎవరో వస్తారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో ఫోటోలు తీస్తూ ఉంటారు. అప్పుడు నీ భగవంతుడి మీద కూర్చుని ఏదో పారాయణ చేసుకుందాం, నమస్కారం పెట్టుకుందాం, ప్రశాంతంగా ఉందాం అనుకున్నటువంటి నీ బుద్ధి, ఆ శుభ్రమైనటువంటి బుద్ధి ఏమైపోతుంది, ఆ ఫోటోల మీద, ఆ మనుషులతో మాటల మీద, వెహికల్ నవ్వులతో కొత్త కార్యక్రమాల్లోకి కంటామినేట్ అయిపోవటం లేదు. అందువల్ల ఇటువంటి ఆర్గ్యుమెంట్లు చెప్పకూడదు. ఎందుకంటే చెప్పినటువంటి సాక్షాత్ మహావిజ్ఞాన స్వరూపుడైనటువంటి వాడు, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి సనత్ కుమారుడు కాబట్టి అని చెప్తూ, ఇప్పుడు ఆ విజ్ఞానం పోతే, ఆ చెరువు ఎండిపోతే, ఆ విజ్ఞానం అనేటువంటిది, ఆ వివేకం అనేటువంటిది, ఆ విచక్షణ ఎండిపోతే ఏం జరుగుతుంది అంటే చిత్తం అను వివేక జ్ఞానాన్ని అనుసరించి ఉన్నటువంటి స్మృతి స్మరణం భ్రశ్యతి, భ్రష్టమైపోతుంది.
మనకి వివేకం ఉంది, విచక్షణ ఉంది, విశ్లేషణ ఉంది. విజ్ఞాన స్వరూపుడైనటువంటి భగవంతుడు మనలో ఉన్నప్పుడు అది ఎప్పుడైతే ఎండిపోతుందో, ఎప్పుడైతే దాన్నంతటినీ కూడా బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి వస్తుజాలాల మీద, వ్యక్తుల మీద, ఆభరణాల మీద, పదవుల మీద, అహంకారాల మీద వాడుకుంటూ ఉంటామో, అప్పుడు ఏం జరుగుతుందంటే చిత్తం ఆ వివేక జ్ఞానాన్ని అనుసరించి ఉండేటువంటి స్మృతి, ఆ స్మరణం భ్రశ్యతి, నష్టమైపోతుంది. ఇప్పుడు ఆ వివేక జ్ఞానంలో ఏముంది అంటే స్మృతి ఉంది. స్మృతి అంటే ఏమిటి? స్మరణ. ఏమిటి స్మరణ? స్మరణ అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విశేషాలు, భగవంతుడికి సంబంధించినటువంటి తేజస్సు, భగవంతుడికి సంబంధించినటువంటి ప్రభావము దేని యందైతే ఉంటుందో దానిని స్మరణ అంటారు. స్మరించుట అంటే మామూలు స్మరణ అంటే జ్ఞాపకం అని అర్థం. మనం మర్చిపోయినటువంటిది ఏమిటి అంటే భగవంతుడి గురించి. కాబట్టి ఆ భగవంతుడి గురించి ఉండేటువంటి ఆ జ్ఞాపక స్మరణ ఉంది చూసారా, అది భ్రశ్యతి, నష్టమైపోతుంది. అంటే ఇది చాలా సింపులే కదా. ఉదాహరణ గుళ్ళోకి వెళ్ళి ఏదో పారాయణ చేసుకుంటే ఇంతలో ఎవరు వస్తారో వాళ్ళని చూస్తాం, వాళ్ళు వీళ్ళు వచ్చి నవ్వుకుంటూ వస్తారు, ఫోటోలు తీస్తూ ఉంటారు. అప్పుడు నీ పారాయణ గోవిందా గోవిందా. కాబట్టి అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ స్మరణ ఉందే, నువ్వు చేస్తున్నటువంటి పారాయణ అనేటువంటి నామస్మరణ అనేటువంటిది ఉందే, అది పోయింది. వెంటనే కళ్ళు ఇటు తిరుగుతూ ఉంటాయి. కళ్ళల్లో భగవంతుడి విగ్రహాన్ని చూడకుండా వచ్చినటువంటి కుళ్ళు మొహాలను చూస్తూ కూర్చుంటే అది నీ స్మరణ ఏమైంది? భగవంతుడి స్మరణ భ్రశ్యతి. చిత్తం అనుస్మృతి భ్రశ్యతి, భ్రష్టం అయిపోతుంది. అంటే యూ హ్యావ్ లాస్ట్ ది గోల్డెన్ ఛాన్స్, అదన్నమాట జరుగుతుంది. ఎప్పుడైతే ఆ స్మరణ స్మృతి క్షయే, ఆ స్మరణ ఎప్పుడైతే నశిస్తుందో జ్ఞానభ్రంశ, నువ్వు జ్ఞానం భ్రష్టమైపోతుంది. అంటే జ్ఞానం ఇట్ టేక్స్ అనదర్ కోర్స్, ఇంకొక దానిలోకి వెళ్ళిపోతుంది, భ్రంశం అయిపోతుంది, జ్ఞానం పోతుందయ్యా. ఎప్పుడైతే జ్ఞానం పోతుందో, ఇక్కడ జ్ఞానభ్రంశ అంటే ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఆ పరమాత్మ యొక్క జ్ఞానం ఈ స్మృతి ఎప్పుడైతే భ్రష్టమైందో అప్పుడు పరమాత్మకి సంబంధించినటువంటి ఆ జ్ఞానం ఉందే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి ఆ పరమాత్మ యొక్క జ్ఞానం భ్రంశ, భ్రష్టమైపోతుంది. తత్రోధం, అట్టి జ్ఞానం యొక్క నాశనం వల్ల, తత్రోధం, ఇలాగా స్మృతి భ్రంశం అవుతుంది. ఎప్పుడైతే స్మృతి నశించిందో జ్ఞానం భ్రంశమైపోతుంది. జ్ఞానం ఎప్పుడైతే నాశనం అయిపోతుందో ఆత్మనః, ఆత్మ అపనవం కవయః అన్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఈ జ్ఞానం నశిస్తుందో ఆత్మనః, తన వలన తన నాశనం జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇక నేను ఎవరు అనేటువంటి విషయమే పోతుంది. నేను ఎవరు అంటే నేను ఆత్మస్వరూపమైనటువంటి అహం బ్రహ్మాస్మి, లేకపోతే త్వమేవాహం ప్రజ్ఞానం బ్రహ్మ, నేనే పరమాత్మ స్వరూపము, నాలోనే హృదయంలో పరమాత్మ యొక్క స్వయం జ్యోతి స్వరూపంతో వెలిగేటువంటి ఆ జ్ఞానస్వరూపమే ఉండి నా శరీరాన్ని, నా ప్రాణాన్ని, నా బుద్ధుల్ని, వీటిలన్నిటికీ కూడా ఆత్మ చైతన్య ప్రకాశంగా వెలిగిస్తూ ఉన్నాడు అనేటువంటి అది ఆత్మనః ఈ పై పనుల వల్ల నాశనం అయిపోతుంది అని చెప్పి కవయః ప్రాహు. కవయః అంటే కవులని కాదు అర్థం, జ్ఞానులు అని అర్థం. కవి అంటే ఏమిటంటే అంతరాలలోకి చూడగలిగినటువంటి వెలుగుల యొక్క స్వరూపం, కళ్ళు కలిగినటువంటి వాడిని కవి అంటారు. అందుకనే సూర్యుడిని కవి అంటారు. కవిర్ విశ్వం అంతటినీ కూడా చూడగలిగినటువంటి ఆ జ్ఞానులు చెప్పారు ఈ మాట అన్నాడు. అంటే ఇది ఒక్కసారి మళ్ళీ మనం ముందుకి వెనక్కి వెళ్ళి చూసేటప్పటికి ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఇంద్రియాలు బాహ్యమైనటువంటి ప్రపంచంలోకి మొక్కల యొక్క వేళ్ళులాగా అలాగా పెరిగిపోతూ ఉంటాయో అప్పుడు బుద్ధిలో ఉండేటువంటి ఆ విచక్షణని, వివేకాన్ని, విజ్ఞానాన్ని, ఆ భగవంతుడు యొక్క స్మృతిని ఈ వేళ్ళు లాగేసి ఇవి వీటిలతో కంటామినేట్ అయిపోయినటువంటి పరిస్థితిలో అప్పుడు స్మృతి భ్రశ్యతి,
ఆ భగవంతుడి యొక్క స్మరణ నష్టమైపోతుంది. ఎప్పుడైతే స్మృతిక్షయే, అది ఎప్పుడైతే నష్టం అవుతుందో జ్ఞానభ్రంశ, నీకు ఉండేటువంటి జ్ఞానం అంతా పోయింది. ఎందుకంటే నువ్వు జ్ఞానస్వరూపుడివి, నువ్వు సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి వాడివి, నీకు విచక్షణ కలిగినటువంటి వాడు, వివేకం కలిగినటువంటి వాడివి, అన్నిటిలోనూ కూడా భగవంతుడి యొక్క చైతన్యాన్ని, ఆత్మప్రకాశం చూడగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడవు నువ్వేం తక్కువ వాడివి కాదు. నీలోనే భగవంతుడు ఆ రూపంలో ఉండి నీకు శరీరమాద్యం ధలు కర్మ సాధనం అనేటువంటి దాన్ని ఇచ్చాడు. నీకు ఇచ్చినటువంటిదంతా కూడా నువ్వు భ్రష్టం చేసేసుకుంటున్నావు. దేనికోసం అంటే గుళ్ళో ఉండేటువంటి ఫోటోల కోసమనో, వ్యాపారాల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఆకర్షణల వల్ల, మనుషుల ఆకర్షణ వల్ల, వస్తువుల ఆకర్షణ వల్ల ఎన్నో రకాలైనటువంటి కొత్త విధానాల మీద నిరంతరము కూడా బిజీగా ఉన్నాము అని. ఈ బిజీగా ఉండడం అంటే ఈ వేళ్ళన్నీ కూడా బుద్ధిని నాశనం చేసేటువంటివి. ఇది బిజీనెస్ అనరండి, ఇది సర్వనాశనానికి కారణమవుతుంది. అందువల్లే స్మృతిభ్రంశ స్మృతిక్షయే జ్ఞానభ్రంశ అనేటువంటి విధానాన్ని వీళ్ళు చెప్పారయ్యా. కవయ ప్రాహు, కవులు చెప్పారు అనేటువంటి విషయాన్ని చెప్పిన తరువాత సనత్ కుమారుడు ఇంకొక విషయాన్ని చెప్తూ, నాత పరతరో లోకే పుంస స్వార్థవ్యతిక్రమ హరి ఓం. నాత పరతరో లోకే పుంస స్వార్థవ్యతిక్రమ యదధ్యన్యస్య ప్రేయస్త్వమాత్మనస్వత్యతిక్రమాత్.